ఇక్కడున్న మీలో ఎవరైనా చెప్తారు కదా, ఇక్కడ జరిగిన సందర్భాన్ని. యేసుప్రభువు వారు బాప్తిజం పొందిన తర్వాత అరణ్యానికి వెళ్ళి 40 రోజుల తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చెప్పేస్తారు, సాతాను ఎలా శోధించిందో. కానీ ఈరోజు మనం నేర్చుకునేది ఎప్పుడూ బహుశా మన మనసుకు అందుండదు. నాకు అందింది ఈరోజే మీకు ఇచ్చేయాలనుకున్నానది, ఈరోజు నేను పొందుకుంది ఈరోజే మీకు కూడా అది కూడా పంచాలని ఆశపడ్డాను. మీరు గమనించారో లేదో, మొదటి వచనంలో మీరు ఏం చదువుతున్నారు? వీలైతే పెన్సిల్ కానీ ఏమైనా పెట్టుకుని అండర్లైన్ చేసుకోవడానికి మీకు తర్వాత కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొదటి వచనంలో మనం చూస్తే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తర్వాత రెండవ వచనంలో చూస్తే అపవాది చేత శోధింపబడెను. ఆత్మతో పూర్ణులైతే అద్భుతాలు కదా చేయాలి. ఆత్మతో నింపబడితే ఒకలాంటి ప్రవచనాలు కదా చెప్పాలి. ఒకసారి నాకు కూడా ఆత్మతో పూర్ణమైపోతే ఇలాగే ఒకటి చెప్తా ఉంటా. నాకేదో బాధ. నేను వచ్చింది చెప్పడానికి ఆవిడ పాట పాడుతుంటే ఈవిడ గుర్తొచ్చింది, ఆవిడ వెనకాల స్టోరీ అంతా గుర్తొచ్చింది. ఏమో అది మీరు వినాలని దేవుడు చెప్పాడేమో. ఈ పూట మీరు వినడానికి అది అవసరమేమో. కొన్నిసార్లు ఇంకా అలా వదిలేస్తాను. మీరు గమనించారు లేదో, యేసు ఆత్మపూర్ణుడై. తర్వాత జరిగిన విషయం, అపవాది చేత శోధింపబడెను. ఆత్మతో నింపబడితే శోధన వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా అమ్మా? మరేంటి ఆయన శోధన వచ్చింది? ఆత్మలో నింపబడితే ప్రవచనాలు వస్తాయా, శోధనలు వస్తాయా? అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆత్మలో నింపబడిన వ్యక్తి నిలబడినప్పుడు ప్రవచిస్తాడు, లేకపోతే ఇలాగే అద్భుతమైన వాక్యాన్ని, కొన్ని విషయాలు హృదయం కదిలే విధంగా కొన్ని విషయాలు మర్మాలు చెప్తాడు, స్వస్థత చేయొచ్చు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలంటే చేస్తాడు. ఇక ఆయన ఏమి ఇవ్వగలడో అది ఇస్తాడు, ఏం చేయగలడో అది చేసేస్తాడు. అయితే మనకి ఆత్మపూర్ణులైతే ఇలా జరుగుద్దని మనం జంప్ అయిపోయి ఇలా చూస్తాం. కానీ అది చూడడానికంటే ముందు, అది చేయడానికంటే ముందు, అది అనుభవించడానికంటే ముందు మధ్యలో ఒకటి వస్తుంది. ఇది యేసు ప్రభుకి వచ్చింది. ఆయన ఆత్మతో పూర్ణుడై ఉన్నప్పుడు శోధన వచ్చింది. అది జయించిన తర్వాత ఇంకేమొచ్చింది ఆయనకి? ఇంకేం లేదు. అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు ఆయన ఏమనుకుంటే అవి చేసుకుంటా వెళ్ళిపోయాడు. ఇక ఆయనకు అడ్డే లేదు. తెరచిన తలుపుల్లాగా ఆయన కార్యాలు చేసుకుంటా వెళ్ళిపోయాడు. కానీ దానికి ముందేమొచ్చింది? శోధన వచ్చింది. సహజంగా కొంతమంది పల్లెటూరులో చెప్తూ ఉంటారు. ఒక ఆవిడ నాకు అలాగే చెప్పింది, అయ్యా ఏంటోనయ్యా, ఈ 40 రోజులు ఎక్కువగా ప్రార్థన చేసుకున్నానయ్యా, బాగా ప్రార్థన చేసుకున్నానయ్యా, శోధన వచ్చేసిందయ్యా, ఎక్కువ ప్రార్థన చేసుకుంటా శోధన వస్తుందయ్యా, అందుకే మానేసానయ్యా, కాసేపు చేసుకుని ఆపేసానయ్యా, ఇక చేసుకోవట్లేదు, ఎందుకంటే శోధన ఎక్కువ అవుతుంది నాకు. మీకు కూడా అలాగే ఎవరన్నా తగిలి ఉంటారు, అమ్మో ఎక్కువ ప్రార్థన చేయకూడదు, ఎక్కువ ప్రార్థన చేస్తే కష్టాలు వస్తాయి, ఎక్కువ ప్రార్థన చేసుకుంటే శోధన వస్తుంది. అసలు ప్రార్థన చేసుకుంటే మనం పొందేది ఏంటి? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా
అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటాం? శక్తి పొందుకుంటాం. ఉపవాసాల ద్వారా మనం ఏం పొందుకుంటాం? శక్తి పొందుకుంటాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం పొందుకుంటాం? శక్తి పొందుకుంటాం. శక్తి ఎందుకు అవసరం? శక్తి ఎందుకు అవసరం అమ్మా? ఇప్పుడు మీరు పనికి వెళ్ళాలి, పొద్దున్న ఉపవాసం ఉండి ఓ పార పలుగు కత్తి పట్టుకుని వెళ్తారా? శుభ్రంగా తిని పదండి వెళ్దాం పనికి. ఎందుకు? నీకు తింటే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. శక్తి దేనికి? పని చేయడానికి. మనకెందుకో తెలుసా? యుద్ధం చేయడానికి. చప్పట్లు కొట్టండి. మనకెందుకు శక్తి అంటే యుద్ధం చేయడానికి. మనకెందుకు ప్రార్థనలో శక్తి అంటే దేవుని పని చేయడానికి, ఆయన పరిచర్య చేయడానికి శక్తి కావాలి. ఇప్పుడు మనం ఎందుకు ఈ ప్రార్థన, ఈ ఉపవాసం ద్వారా పౌర్ణులుగా, ఆత్మ పూర్ణులుగా మనం ఎందుకు అయ్యామంటే యుద్ధం చేయడానికి. ఇది మర్చిపోకూడదు మీరు. ఎందుకు తెలుసా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకి మొదలు పెడతారు మీరు, అయ్యా ఈరోజంతా శుక్రవారం ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే ఒక 4 రోజులు ప్రార్థన చేసుకుంటారు, ఒక 40 రోజులు ప్రార్థన చేసుకుంటారు. మీరు ప్రార్థన ప్రారంభించడానికి ముందు మీ మనసులో ఏదో ఒకటి అనుకుంటారుగా, ఏమంటే 3 రోజులు నేను కూడా ప్రార్థనలో ఉండాలనుకుంటున్నానండి అనుకొని ప్రార్థనలో ప్రభా ఈ ప్రార్థనలో నేను నాకు ప్రభా అది ఇది అనుకుంటారుగా, ఏదో ఒకటి కోరుకుంటారుగా. మనకేం అర్థమైందంటే ప్రార్థనలో మనం పాల్గొని ప్రార్థన ద్వారా శక్తి పొందుకుంది ఏదో పొందుకుంటాకి కాదు పొందుకుంటావు, కానీ దానికి ముందు ఇంకోటి ఉంది. ఈ శక్తి లేకపోయినా నువ్వు పొందుకుంటావు. నా మాట అర్థమవుతుందిగా? మీరు పొందుకోవడానికి ఈ ప్రార్థన, దీని ద్వారా మీరు పొందుకున్న శక్తి అవి పొందుకోవడానికి కాదు, మీరు అనుకున్నవి పొందుకోవడానికి కాదు, యుద్ధం చేయడానికి. మీరు అనుకున్నవి పొందాలి అంటే మీరు ప్రార్థన చేయకపోయినా ఒకసారి దేవుడు ఇచ్చేస్తాడు. అడగక ముందే అక్కరులెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరో ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగక ముందే అక్కరులెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరో ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన
ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, పదే పదే నే పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నే చాటుకోనా మనసంత పులకించ నీ సాక్షిగా, నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే, నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. అందుకోసం ఇంత శక్తి అక్కర్లా. ఆయన అడగక ముందే కూడా మన అక్కర్లు తెలుసుకున్న దేవుడు. ఆయన ఏమంటాడంటే, యేసయ్య మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఇది వెతుకుతూ వెళ్ళండి, మీరు మీకేం కావాలో వెనకాల వస్తూ ఉంటాయి, వాటి గురించి మీరేం అడగొద్దు, దాని గురించి మీరేం చింతించొద్దు, మీరు ఇది వెతకండి, నా రాజ్యం నా నీతి వెతకండి, నీకేం కావాలో అవన్నీ నీ వెనకాల పడి వస్తాయి. అయితే ఎందుకు మనం ఈ శక్తి, ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడో తెలుసా? అద్భుతాలు చేయడం కోసం ఉపవాసం ఉండలా, పరిచర్య చేయడం కోసం ఉపవాసం ఉండలా, అపవాదినికి జయించడానికి ఉపవాసం ఉన్నాడు, శోధనలను జయించడానికి ఉపవాసం ఉన్నాడు, శోధనను ఎదుర్కోవడానికి ఆయన శక్తి కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు. మన ప్రార్థనా శక్తి మనకి ఎందుకు కావాలి? ఎందుకు మనం ఆత్మలో బలం పొందాలి? ఎందుకు మన ఆత్మ పూర్ణులుగా మారాలి? ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం ఉంటే సాతాన్ని జయించడానికి. వాడిని ఓడించకుండా మనం చూడవలసినవి చేయవలసినవి చేయడానికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి వీడి మధ్యలో బ్రేక్. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఏమంటే ఎక్కువ ప్రార్థన చేస్తే శోధనలు వస్తాయని ప్రార్థన చేయడం మానేశానండి. ఏదో కాసేపు చేసుకుని పడుకుంటున్నా. అప్పుడు ఎప్పుడు పడుకొనే ఉంటావు. నువ్వు ఎందుకోసం ప్రార్థన చేసావు అది ఎప్పటికీ పొందలేవు. ఎందుకు పొందలేమంటే అసలు నువ్వు శక్తి పొందిందే యుద్ధం చేయడానికి. నువ్వు శక్తి పొందుకుని ఖాళీగా ఉంటే ఎలాగా? నువ్వు పరిశుద్ధాత్మను పూర్ణంగా ఉన్నందుకే దేనికి? యుద్ధం చేయడానికి. అదే చేయనంటే ఎలాగా? అప్పుడు అంతకాడికి శక్తి ఎందుకు? నువ్వు యుద్ధం చేయనన్నప్పుడు శక్తి ఎందుకు? ప్రయాసం ఎందుకు? ఓ కసరత్తు చేస్తారు ఎందుకని? గెలవడానికి. అసలు నువ్వు గెలవవు, నువ్వు దాంట్లో ఉండవు అంటే కసరత్తు ఎందుకు? అప్పుడు గమనించండి, ప్రార్థన చేస్తున్న మనలో చాలామందికి దేవుని శక్తి ఉంది, దేవుని ఆత్మ బలం ఉంది. అయితే అది ఎందుకుందో మనం తెలుసుకోవాలి. అది ఎందుకుందో మనకు అర్థం కాకపోతే మనం ఎందుకున్నామో మనకు అర్థం కాదు, బయట వాళ్ళకి కూడా అర్థం కాదు. మీరేమనుకోకండి, బయట వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకే, శుభ్రంగా మనతో పాటు చక్కగా ఈ పండగ చేసుకున్నారు, ఆ పండగ చేసుకున్నారు, శుభ్రంగా ఉన్నారు, ఇదేం పిచ్చపట్టింది, ఈ మాయలో పడి ప్రార్థనలోకి వెళ్ళారు వీళ్ళు, వెళ్ళి ఏం సాధించారు? అప్పుడప్పుడు అడుగుతారు కూడా, ఏంటి ఓ ప్రార్థన అంటారు, ప్రార్థనకి వెళ్ళావు, ఏం అట్టగే ఉన్నావుగా, మేమే బాగానే ఉన్నాం, కాసేపు పండగ అన్నా చేసుకుంటున్నాం, నీకు పండగ లేదు, ఈ దండగ లేదు, అట్టగా ఉన్నావు నువ్వు, ఏంటి నువ్వు ప్రార్థనలోకి వెళ్ళి ఏం సాధించావు? చుట్టాలు మాట్లాడుకుంటారు కొన్నిసార్లు, ఏంటిది మనం చెప్తే ఉందా? వెళ్ళింది
ఏంటి ఏమన్నా ఇల్లు కొనుక్కున్నావా? లేదు, ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమన్నా వస్తువు ఏమన్నా కొనుక్కున్నావా? అదే దేవుణ్ణి అడుగుతున్నాను. ఏం అడగడరా బాబు, ఇక్కడున్నా బాగుండేదిగా, అక్కడికి వెళ్ళి ఏమైపోయింది? సప్పగా అయిపోయింది. వాళ్ళకి అర్థం కావట్లా, వీళ్ళు ప్రార్థనలోకి ఎందుకు వెళ్ళారో పెచ్చ వదిలేసిండ్రు బాబు. నిజం చెప్పాలంటే మనకు కూడా అర్థం కావట్లేదు. నిజమే, వాళ్ళు అట్ట అన్నారు. ఏడు ప్రభు నేను ప్రార్థన చేస్తున్నారు, నాకేమి లేదు ప్రభు. నేను 6 రోజులు ప్రార్థన చేశాను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను. అనుకున్నాగా నేను ఉపవాసం ఉంటాను ప్రభు, అది చెయ్యని. నువ్వేం చేయట్లేదు. వాళ్ళేమో చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు, మనకు కూడా అర్థం కావట్లేదు. ఒక్కోసారి మనకే నీరసం వచ్చి, పోన్లే ఏం లేకపోయినా ఇక సేవ చేసుకుంటా ఉందాం, ఇక మనం చేసి ఏం అడగకూడదు రా బాబు, ఇక ఏం చేయకూడదు, ఆయన ఇవ్వట్లేదు, ఎందుకు వచ్చాము, ఇక మళ్ళీ వెనక్కి వెళ్తే బాగోదు, ఎవరిని అనుకుంటారు, ఇక వెనక్కి వెళ్ళి మళ్ళీ మన మొహం ఎవడ చూడడం, మళ్ళీ మా పైకి వచ్చి ఎక్కిరెత్తారు, ఆ తిప్పలో ఆ బాధ లేదు, ఇక్కడే పడదాం, అట్టగా బతికిపోదాం. ఇంకెవరిని అడిగారనుకో, మాకేం వద్దులండి, మాకేం బంగారం ఏం వద్దులండి, మేము పెట్టుకోవడంగా మానేసాంగా, మేము పూలు పెట్టుకోగా మానేసాంగా, మేము మంచి కొత్త బట్టలు పట్టుచీరలు మానేసాంగా. ఇష్టమే కానీ ఊరికి నేను అంటాం, పట్టుచీరలు మానేసాంగా. అబ్బాయి నాకు బంగారం చెవులు మొన్న మా ఆవిడ ఇస్తున్నారు కానీ మా ఆయన కొండలు వద్దన్నాం, మేమే వద్దులే, ప్రార్థనలోకి వెళ్ళిపోయాంగా. షో ఎందుకు వదులుతారు? బంగారం బట్టి ఆశ లేని ఆడపిల్లలు ఎవరు ఉంటారు? మొన్న జగన్ చంద్రబాబు 2 సెంట్లు ఇస్తా వద్దన్నాను, మేము కూడా 2 సెంట్లు కూడా వద్దన్నాను. ఉట్టిదే 1 సెంట్ ఇచ్చిన పరిగెత్తుకెళ్ళి ముందు లైన్లో ఉండటం. దేవుడు నమ్ముకుని నాకు ఏం వద్దులేను. నిజం చెప్పాలంటే మనకు అర్థం కాలేదు, ఇంతే అనుకుంటున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు, అంటరా శుభ్రంగా మాతో ఉన్నప్పుడు సంబరాలకు వచ్చేది, ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళింది. పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. అబ్బాయి ఆ ఇల్లు అట్టాగే ఉంది, ఆవిడ అట్టాగే ఉంది, ఇంట్లో చూస్తే వస్తువులు ఏమి లేవు. ఏమా దేవుడు నమ్ముకున్నావు ఏంటి, వెళ్ళావు వస్తున్నావు, ఏం లేదు. అదే మేము ప్రార్థన చేసుకున్నాం, దేవుడు ఇస్తాడులే అంటాం ఊరిని. అక్కడ ఇక్కడ కూర్చో, సర్లే ప్రభా నా కర్మ, నా తలరాత. నిజంగా కానీ మనకు తెలియంది ఏంటంటే, ఏదో ఒకటి పని చేయలే. మనం ప్రార్థన చేస్తున్నాం కరెక్టే, మనం శక్తి పెంచుకుంటున్నాం కరెక్టే, దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాం కరెక్టే, విజ్ఞాపన చేస్తున్నాం కరెక్టే, ఒకసారి ఉపవాసం కూడా ఉంటున్నాం కరెక్టే. ఏంటి మరి ఏమి లేదు? ఎందుకు లేదు? నువ్వు ఉంటున్నప్పుడల్లా నీకు తెలియదు, నీకు ఒక శోధన వస్తుంది. నీకేం తెలియలేదంటే, నువ్వు ఇలా ఉన్న తర్వాత నీకు ఒక శోధన వస్తుందని తెలియలా. అది వచ్చినప్పుడు నువ్వు దాన్ని రెడీగా ఉండి దాన్ని ఓడించాలని నీకు తెలియలా. అది వస్తుంది అసలు అది పాడు చేస్తున్నావు, నా భక్తి పాడు చేస్తున్నాడు, దరిద్రాల అనేసి ప్రభు క్షమించు ప్రభు, ఏదో తిట్టేసాను, కోపం వచ్చి అక్కడే పోయింది. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆత్మపూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత. నీకు ప్రార్థన అవ్వంగానే నీకేం అర్థం కావాలంటే వస్తుంది. ఇప్పుడు ఎటు నుంచో ఏ పక్క నుంచో వస్తుంది, రెడీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు శక్తి పొందుకుని ఉన్నావు. 1 రోజులు నువ్వు ప్రార్థనలో ఉన్నావు, 40 రోజులు నువ్వు ప్రార్థనలో ఉన్నావు. 41వ రోజు ఎటు వస్తుందో రాని, ఎలా వస్తుందో రాని, కొత్తడు పిల్లాడు అమ్మ అంటావు, అదే శ్వాసన ఇటు వచ్చిందా, అబ్బా ఓడిపోయానే. మళ్ళీ 40 రోజులు అది కూడా తెలియపోతే నీకు ఎదురు చూస్తూనే ఉంటావు, ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడు, ఏటు ప్రభువా. ఇది అర్థమైపోతే మనకి అపవాది మన దగ్గరికి రావడానికి భయపడతాడు, పారిపోతాడు. చూడండి, మీరు ముగింపులో చూస్తే 13వ వచనంలో అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనని విడిచి పోయాను. ఆడు మనల్ని విడిచి వెళ్ళట్లా. ఎందుకో తెలుసా? ఆడు పోయేంతగా మనలో ఏమి మనం జయించట్లా.
ఎందుకంటే అసలు వాడు వస్తాడని సంగతే మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేసి తలుపులు తీసి ప్రభు ఆశీర్వదిస్తాడేమో, మనీ ఆర్డర్ వస్తుందేమో, ఫోన్ వస్తుందేమో, ఇది కంటే ముందు ఇంకోటి వస్తుంది. అదే తెలియలా. వీటికంటే ముందేం వస్తుందో తెలియలా. దాన్ని నువ్వు జయించాలని నీకు తెలియలా. జయించిన తర్వాత ఇక నీకు వచ్చే వాటిని ఎవడో ఆపలేడని కూడా తెలియలా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ఇక మనల్ని ఎవరు ఆపలేరు. వాడి పారిపోతాడు. కానీ దానికి ముందే ఉంది శోధన ఉంది. ఇది మనం ఫిక్స్ అయిపోవాలి. నువ్వెప్పుడు ఒక విషయం కోసం ప్రార్థన చేస్తావో, ఎప్పుడు ఒక విషయం కోసం ఉపవాసాలు ఉంటావో, ఎప్పుడు ఒక విషయం కోసం లేకపోతే నీ కుటుంబం కోసం ఏం ఆశించి నువ్వు ప్రార్థనలో కొన్ని రోజుల తరబడి గడుపుతావో, కొన్ని గంటల తరబడి గడుపుతావో, అది ఆమేన్ అని లేగవంగానే నీకు అర్థం కావాలి. నెక్స్ట్ రెడీగా ఉన్నా, ఈ 3 రోజులు ప్రార్థన చేశాను కదా, శక్తి ఉంది, రెడీగా ఉన్నా. ఈ 1 వారం రోజులు ప్రార్థన చేశాను కదా, ఇటు వస్తాడు. ఎలా వస్తాడు? ఎలా వస్తాడు? ఎలా వస్తాడో తెలియదు. నీ ఇంట్లోంచే వస్తాడు. కొన్నిసార్లు మగవాళ్ళకి ఎలా, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే చూద్దాం. యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తర్వాత సాతాను వచ్చి ఏమంటున్నాడు? ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు రొట్టెలు తినంత అవసరం ఉందా? రొట్టెలు ఎందుకు తీసుకొచ్చాడు? ఇదిగో నువ్వు ఉపవాసం ఉన్నావు, ఈ బంగారపు వాచి పెట్టుకో అనొచ్చుగా. ఇదిగో ఈ నల్లపూసల గొలుసు నీకే అనొచ్చుగా. వాడికి ఏం తెలిసిందంటే యేసు ప్రభు వారు చాలా ఆకలితో ఉన్నాడని తెలిసింది. వాడికి ఏం తెలిసిందంటే 40 రోజులు ఉన్నాడు కదా, బాగా మలమల మాడిపోయే ఆకలితో ఆయన ఉన్నాడు. ఈ టైంలో మనం ఏది ఇచ్చినా లటక్కమ తినేస్తాడు. ఈ టైంలో మనం ఏది చెప్పినా తినేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శోధకుడు మనల్ని కూడా అలాగే వస్తాడు. ఏది పడితే అది తీసుకోకూడదు. అక్కడే మనం ఆలోచించాలి, ఇది దేవుడు నాకు ఇస్తున్నాడా, శోధకుడు నాకు ఇస్తున్నాడా? దేవుడైతే రాళ్ళను ఎందుకు రొట్టెలు చేసుకోమంటాడు? అది గ్రహించి యేసుప్రభు అన్నాడు కదా, ఏమని చెప్పాడు వాక్యం ద్వారా అని శోధిస్తూ, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. ఇంకో చోట ఏమిటంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని వాక్కు వలన జీవిస్తాడు. మనం అలా చెప్పగలమా? మనం అలా చెప్పగలమా? ఒకవేళ నువ్వే ప్రార్థనలో ఉండి గడిపి ఇంటికి వెళ్ళావు, కూర వండేవు, అన్నం వండేవు, కాస్త నీరసంగా ఉంది, ఏదో చేసి పెట్టావు, చేసి పెట్టంగానే మీ ఇంట్లో ఎవరో ఒకరు తింటారు. ఏంటి ఎట్టగొండేవు, సరిగా వండలేదు అంటే, ఇదిగో అసలే ప్రార్థన చేసి వచ్చి ఏదో ఒకటి వండి పెట్టా, తిని లేకపోతే వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకో కూర అంటామా? అయ్యా నీరసంగా ఉండి సరిగా వండలేకపోయాను, మళ్ళీ ఓపికగా వండి పెడతాను అని అనగలమా? ఒకవేళ పురుషుడు అనుకోండి, పురుషుడే ప్రార్థన చేసుకుని వచ్చాడు అనుకోండి, 3 రోజులు ఉపవాసం ఉండి ఇంటికి వచ్చాడు. ఈవిడే శుభ్రంగా తిని ఇంటికాడ హాయిగా టీవీ చూస్తా, సీరియల్ చూస్తూ ఉంది. ఆయన వెళ్ళయ్యా నువ్వు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఇంటికాడ ఉంటాలే అంది. ఈయన బాగా ప్రార్థన చేసి మంచి ఆకలితో అయిపోయింది, దేవుడి దయవల్ల ప్రార్థన అంతా బాగా జరిగింది, కొద్దిగా గవ్వ స్నానం చేసి వస్తాను అన్నం పెట్టని ఈయన స్నానం చేసి రాగానే టీవీ దగ్గర ఉండి, ఏంటి అక్కడ తిని రాలేదా, అక్కడేం పెట్టలేదు. ఉపవాసాలు అంటే ఇప్పుడు మామూలుగా ఉపవాసం అంటే ఏంటి? అమ్మ ఈరోజు పొద్దుటి సాయంత్రం వరకు ఉపవాసం, సాయంత్రం ప్రేమ బిద్దు ఉంటుంది కదా. కానీ నేను చెప్పాను కదా, వస్తా చాలా ఆకలిగా ఉన్నాను, స్నానం చేసి వస్తాను అన్నాం కదా. ఇంకా వండలేదా నువ్వు?
ఇప్పుడు ఎక్కడ వండుతాం? కూర్చో, వండుతా నిదానంగా, ఓ పూట పడుతుంది అంటే అడిగి ఎట్లా ఉంటుంది చెప్పండి. నేను మంచి ఆకలి మీద వస్తే అదే వాడికి జ్ఞానం ఉందనుకోండి, ఉపవాసం ఉండి ఇంటికి వెళ్తున్నాం కదా, ఎటు వస్తాడో తెలియదు అంటే ఎల్లంగా నీకు అర్థమైపోద్ది. ఏం చేయాలంటే ఏం వండలేదు అనగానే ఓకే, ఏం పర్వాలేదు, అవసరం ఇంకో రోజు ఉంటావు ఉపవాసం నా ప్రభు కోసం అన్నావనుకో, వాడికి ఎట్ట ఉంటుంది చెప్పండి. సైతానికి ఈడు ఆకలి మీద ఉన్నాడని అట్ట వచ్చాను, అబ్బే ఈడు ఇంకో రోజు కూడా ఉండేటట్టున్నాడు ఉపవాసం. అలాగే ఒక రాజ్యాలన్నీ చూపించేది నీకు ఇస్తాను నాకు మొక్కు అన్నాడు. కొంతమందికి అలాంటిది ఏదో అవసరం ఉంటుంది. ఎవరో ఒక ఇల్లు కొనుక్కోవాలి, నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, అదేమో 15 లక్షల బిల్డింగ్. ఇదిగో ఓ పని చేయి, ఆయనకి పలానా అంటే ఇష్టం, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి దండం పెట్టు, ఆ 15 లక్షలు నీకు 10 లక్షలకి ఇచ్చేస్తాడు, నేను సంతకం పెట్టిస్తాను అంటే, అబ్బా చేతిలో 10 లక్షలు ఉన్నాయి, ఇప్పుడే నేను కూడా ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను, అదే నేను కోరుకున్న ఇల్లు, రేట్ ఎక్కువ, ఏముందులో దండం పెడితే ఇచ్చేస్తాడు అని. అలాగేనయ్యా అని దండం పెట్టేసావనుకో, నువ్వేం పోగొట్టుకుంటున్నావు తెలుసా? కానీ మనకేమనిపిస్తుంది, దేవుడు భలే సహాయం చేశాడు, కరెక్ట్గా నేను ఇప్పుడే కొనుక్కోవాలనుకున్నాను, కరెక్ట్గా అదే కొనుక్కోవాలనుకున్నాను, ఇదిగో నాకు సరిపోయలేదు డబ్బులు, ఏదో చిన్నదేగా ఈ చిన్నదేగా వచ్చేస్తా, దేవుడు ఇచ్చేసాడు అనుకుంటాం. అక్కడే వాడు తెలుసు ఏది మన బలహీనతో, ఏది మన అవసరమో తెలిసి అక్కడికొచ్చి బ్రేక్ చేస్తాడు. ఎందుకని అది జయిస్తే, అది దాటితే వాడు నీ వద్దకుండాడు, పారిపోతాడు. ఆ తర్వాత నీ కొరకు తెరిచి ఉంచినవన్నీ నీకు లైన్లో ఉంటాయి. కానీ మనం ఇక్కడ పడిపోతాం. 1 పళ్ళ, 2 పళ్ళ, 3 ఇక్కడ పడ్డాన్ని వెళ్ళిపోతాడు. ఒకటైతే ఇంకోటి కూడా ఉంటుంది, జాగ్రత్త. 1, 2, 3 సుమారుగా 3 దాటేంత వరకు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అలా ఒకళ్ళు డబ్బు, ఇంకొకరికి ఇంకోటి, ఎలాగ వస్తాడో తెలీదు, ఎలాగ శోధిస్తాడో తెలీదు. అక్కడే మనం జాగ్రత్తగా ఉండేది దాటగలగాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని అప్పుడే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూదులకున్న ఒక అలవాటు ఏంటో చెప్పమంటారా? యూదులకున్న ఒక అలవాటు, వాళ్ళకి కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఏమైనా సరే వాళ్ళు ఆ సమయంలో దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటారు. మనం ఎలా గుర్తు చేసుకుంటామో అలా గుర్తు చేసుకోరు, మనకి వ్యత్యాసంగా గుర్తు చేసుకుంటారు వాడు. ఉదాహరణకి, నీకు కష్టం వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, నువ్వు పడిపోయావు, ఏదో యాక్సిడెంటే పడిపోయావు, వెంటనే నీకేం గుర్తు చేసుకుంటావు? వాగ్దానం అయితే ఏది గుర్తు చేసుకుంటావు? ఆపత్కాలంలో అయినా నాకు సహాయంగా ఉంటాడు, ప్రభా నాకు సహాయం చేయి. వాళ్ళు ఎలా గుర్తు చేసుకుంటారు తెలుసా? ఉదాహరణకి చెప్తా. యూదుడు ఒక ఆయన సైకిల్ మీద వెళ్తున్నాడు, లేదా చిన్న బండి మీద వెళ్తున్నాడు, వెనకాల వచ్చి పెద్ద కారు గుద్దేసింది అనుకోండి. ఈ బండి మీద ఏం రాసుకున్నాడు? నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను. అది ఇరిగిపోయింది, బండి ఇరిగిపోయింది, ఈ కింద కాలు ఇరిగింది, కాలు ఇరిగిపోయి పడిపోయాడు. పడిపోయిన తర్వాత వీళ్ళేం గుర్తు చేసుకుంటారంటే, నా రాకపోకలు ఎందు యెహోవా నన్ను కాపాడువాడు, యెహోవా షమా, యెహోవా రాఫా, ఆయన నన్ను కాపాడువాడు, నా ఎముకల్లో ఒకటి కూడా ఆయన వేరేగా ఇరిగిపోయింది కదా. పక్కన మనం ఏమంటాం, ఒరేయ్ నీ రాకపోకలు అన్నావు, బండి మీద ఇరిగిపోయింది, బండి ఇరిగిపోయింది, నీ కాలు ఇరిగిపోయింది. ఇది బండి ఇరిగిపోయినా, కాలు ఇరిగిపోయినా, నా రాకపోకలు ఎందు యెహోవా నన్ను కాపాడు. ఆల్రెడీ నువ్వు చెప్పేదానికి చూసేదానికి ఏమీ చెప్పకుండా ఉండరు, పరువు పోకుండా ఉంటుంది. ఏమో నాకు తెలియదు, నాకు తెలిసిందే నేను చెప్తాను, నేను ఇంకోటి చెప్పలేను. నాకు తెలిసింది ఏంటంటే, నా రాకపోకలు యందు యెహోవా నన్ను కాపాడును, అదే నాకు తెలుసు. కింద పడి కాలు ఇరిగితే ఏం చెప్పాలో నాకు తెలియదు, ఆ బండి ఇరిగిపోతే, బండి మీద స్టిక్కర్ ఇరిగిపోతే ఏం చెప్పాలో నాకు తెలియదు. మనమైతే తెలివిగా నీ రాకపోకలు యెహోవా దాని మీద కప్పేస్తాం. ఎందుకని? ఏం లేదు, అయ్యా అయ్యా ఎందుకని ఎవడో చూస్తే నవ్వుతాడని. పక్క జరగరా, రాకపోకలు ఏదో యెహోవా నిన్ను నీ కాలు ఇరిగిందిగా,
అబ్బాయి ఏం లేదులేండి సిగ్గుపడతాం. అవునా? ఇదే మనకి వాళ్ళకి తేడా. అసలు మనం ఆ టైంలో ఏం మాట్లాడం. అయ్యా హాస్పిటల్ తీసుకెళ్ళి 108 పిలవండి అంటాం. అక్కడ కూర్చొని మనం ఏం మాట్లాడం. అది వాళ్ళు అనుకోండి, నా రాకపోకలు ఎందుకు అబ్బా కాపాడు, నా ఎముకల్లో ఒకటి కూడా ఇరగపోదు, అబ్బా నా ఎముకల్లో ఒకటి కూడా ఇరగపోదు, యెహోవా రాఫా షాఫా అంటారండి. మనకేమనిపిస్తుంది, ఇది కొద్దిగా తెక్క, వీళ్ళకి పిచ్చి ఎక్కువ వద్దు వీళ్ళకి. కానీ విషయం ఏంటో చెప్పనా, వాళ్ళకి దేవుడి గురించి ఏం తెలుసో దానిని బట్టి వాళ్ళు ఆరాధిస్తారు. వాళ్ళకి ఏం తెలుసు అంటే దేవుడి గురించి, పడిపోతే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి తెలిసింది ఒకటి, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్, నా రాకపోకలు ఎందైనా ఆయన కాపాడువాడు, ఆయన కుడుకడు నిద్రపోడు, ఇజ్రాయెల్ని కాయువాడు, ఆయన కుడుకడు. ఇదే చెప్తారండి. ఇంకేం కొనకూడదు, నువ్వు పడ్డావు, నువ్వు కుంటున్నావు కదా నాయన అంటే, అయినా సరే నన్ను కాపాడువాడు సర్వశక్తిమంతుడు, ఆయన ఎల్ షడాయ్ అంటాడు. అబ్బాయి అట్లా మాట్లాడకూడదు అబ్బాయి, అలా మాట్లాడితే పరువు పోద్ది, నీ దేవుడు పరువు పోద్ది. ఆయన పేరు ఎందుకు చెప్పామంటే, ఏమది నాకు తెలియదు, నాకు తెలిసిన దేవుడు ఏమై ఉన్నాడో అదే నాకు తెలుసు, అదే నేను చెబుతా, నాకు ఇంకోటి చెప్పడం రాదు. నాకు అనిపించింది, కృష్ణా జిల్లా అంతా ఉంది ఇజ్రాయెల్ దేశం, ఇప్పటికీ 100 సార్లు ఆ దేశం మీద యుద్ధాలు చేశారు, ఒక్కసారి కూడా ఇజ్రాయెల్ ఓడిపోలా. చాలాసార్లు వాళ్ళతో సంధి చేశారు. ఎందుకురా ఈ కృష్ణా జిల్లా అంతా భూమి కోసం కొట్టు చేస్తారు, మీకు దుబాయ్ ఇస్తాం తీసుకోండి, అమెరికా ఇస్తాం తీసుకోండి అంటే, వీళ్ళంటారు వద్దు, మాకు ఈ రాళ్ళు రప్పలే కావాలి, ఇక్కడ ఏం పండగ పైన పర్లేదు, ఇదే మాకు కావాలి. ఎందుకంటే యెహోవా మాకిచ్చిన స్వాస్థ్యం, నా దేవుడు మాకిచ్చిన వాగ్దాన భూమి, ఇందులో నీళ్లు లేకపోయినా పర్లేదు, పంటలు పండపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా పర్వాలేదు, ఇది నా దేవుడు మాకిచ్చిన భూమి, ఇక్కడే సస్తాం, ఇక్కడే పుడతాం. మాకు అదే తెలుసు, ఇంకేం తెలియదు, మాకు ఇంకోటి తెలియదు. మాకు తెలిసింది, మా దేవుడు మమ్మల్ని చూచేవాడు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వాళ్ళకు ఇంకోటి తెలీదు, వాళ్ళకు ఇంకోటి తెలీదు, వాళ్ళకు ఇంకోటి తెలీదు. మనకైతే చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు వాగ్దానాన్ని మడత పెట్టేయాలో, ఎప్పుడు వాగ్దానాన్ని గొప్ప సాక్ష్యంగా చెప్పాలో మనకు బాగా తెలుసు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఒకటి తెలుసు, నా దేవుడు ఏమై ఉన్నాడో అదే నాకు తెలుసు. ఏం జరుగుతుందో నాకు తెలియదు, అది నాకు నా విషయం కాదు, అది ఏమన్నా జరిగినా ఉన్నాయి. నాకు తెలిసింది ఒకటే, దావీదు కొండల్లో లోయల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరుగుతూ ఉన్న దావీదుకి ఏం తెలుసు అంటే, నా దేవుడు నన్ను కాపాడువాడు, ఇదే నాకు తెలుసు. నా దేవుడు నన్ను రక్షించువాడు, అదే నాకు తెలుసు. నా దేవుడు సింహము ఎలుకబంట్ల నుంచి నన్ను కాపాడినవాడు. పక్కన వాళ్ళు అంటారు, నోరు తిరగడం ఆపు, ఓ అటు ఇటు తిరుగుతున్నాడు, దేవుడు కాపాడుతున్నాడని. చూడరా, మీ సౌలు రాజే నేను సంపాలకున్నాడు. ఏమో నాకు తెలీదు, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపను, నువ్వు చంపపోతా నేను చంపేస్తాడు.
ఏమో నాకు తెలీదు, నేను చంపలేను, దేవుడు చూసుకుంటాడు. ఒరేయ్ ఆడు నేను తరుగుతున్నాడు రా, నీకు బతుకులేదురా, ఏమో నాకు తెలీదు, నేను చంపను, యెహోవా చూసుకుంటాడు, యెహోవానే చూసుకుంటాడు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. తర్వాత ఏంటి? తర్వాత ఎక్కడ పరిగెడతావు దావీదా, ఎక్కడ పరిగెడతావు దావీదా? ఇక్కడికి వచ్చేసాడు సౌలు, అక్కడికి వచ్చేసాడు సౌలు, ఇంకెక్కడ పరిగెడతావు దావీదా అంటే ఏమో ఇప్పటి వరకు నన్ను ఆదుకున్నాడు, నాకు అదే తెలుసు. నాకు తెలిసిన దేవుడు ఎబెనేజర్, ఇంతవరకు నన్ను ఆదుకున్నాడు, ఇక ముందు ఏమో నాకు తెలీదు, నాకు ఇదే తెలుసు. మళ్ళీ ఆయన నన్ను ఆదుకునే దేవుడు. అది వాళ్ళకి తెలిసిన దేవుడు, మనకు తెలిసిన దేవుడు. అందుకే వాళ్ళు భక్తిలో అంత నిష్టగా ఉండగలుగుతున్నారు, వాళ్ళకి తెలిసిన దేవుడు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. యోబు భార్య వచ్చి అంటది, యోబు దగ్గరికి ముగ్గురు స్నేహితులు వస్తారు ముందు. ఒరేయ్ ఏ పాపం చేసుకున్నావు, నీకు ఎలాంటి పరిస్థితి అని వాళ్ళు చెప్పవలసినవన్నీ. చూసా శోధన ఎలా వస్తుంది చూసా, మీకు అది తెలియాలి. యోబు గురించి మనం చూస్తాం, యోబు భక్తిపరుడు, ఇంకా నీతిమంతుడు, అమ్మా న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఏమొచ్చింది ఆయనకి? శోధన వచ్చింది. శోధన రాగానే యోబు ఏంటారండి ప్రతిరోజు ప్రార్థన చేశా. నిజంగా చెప్పాలంటే ఏ తల్లి ఏ తండ్రి కూడా వాళ్ళ పిల్లల కోసం అంత ప్రార్థన చేసి ఉండరు. మీలో కూడా ఎవరైనా చేశారంటే నేను నమ్మను. యోబు ప్రతిరోజు ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క బలి అర్పించి దేవుని సన్నిధిలో అయ్యా నా బిడ్డలను ఆశీర్వదించని. మన షార్ట్కట్లో ప్రభా మా బిడ్డలు దీవించు, వాడి జీతం రంగా నాకు ఇచ్చేదట్టు చేయంటాం. ఆ ఫోన్లో అట్ట చేయ ఎట్టకో చేస్తాం. యోబులాగైతే చేయం కదా. ఒక బలి అర్పించడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలుసా, ఎంత తెల్లారు లేవాలో తెలుసా. కనీసం 2 గంటల టైం తీసుకున్నా అతనుకున్న కుమారుల పిల్లలందరి కోసం 2 గంటలు అంటే ఏ రాత్రి 2 లేచి ఉంటాడు. 2 లేచి ఏ 9 10 ప్రార్థన ముగిసి ఉండేది. ఇది అనుదినం చేసే ప్రార్థన. మనమైతే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసి మహాశక్తి పొందుకున్నాడు. ఎంత శక్తి అంటే ఒకరోజు దేవుడు అన్నాడు, నా యోబుని టచ్ చేసి చూడరా, పవర్, పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నాడు, ప్రార్థన శక్తితో ఉన్నాడు. ఓ అయితే నేను వెళ్ళాలి, ఇప్పుడు నాకు పర్మిషన్ ఇస్తావా? ఎందుకంటే మామూలుగా రాడు, కంచె ఉంది. వచ్చాడు, శోధన వచ్చింది, స్నేహితులు వచ్చారు. స్నేహితులు ఎలా వస్తారు? సైతాను, అరే రే చాలా బాధపడుతున్నావురా, సర్లేరా అయింది క్షమాపణ వేడుకోరా అంటే ఇతనికేం అర్థం కావట్లే. ఇటు వెళ్ళిపోయింది. ఇంకోసారి వచ్చిన శోధన. అలా ఆవిడ, ఏమండి మిమ్మల్ని చూస్తే బాధగా ఉందండి. ఏం చేయండి? కానీ దేవుడు ఎంత అన్యాయస్తుడండి, ఎంత మోసం చేశాడండి. మీరెవరికి అన్యాయం చేశారండి? మీరెవరికండి మీరు ద్రోహం చేశారు? మీకు ఇలా రావడం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కనికరించలేదండి. ఏమైనా వద్దులేండి, ఆ దేవుడు వద్దు, మనకు కలిసి రాలేదు, వచ్చేసేయండి. ఇక నాలుగు అవసరం నన్ను తిట్టానా, వచ్చేసేయండి. నిజమేనే, నా భార్య నువ్వు తప్ప, నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరున్నారే అని వచ్చేసాడా? యోబుకి అర్థమవుతుంది నెక్స్ట్ ఏం వస్తుంది.
ఓ వచ్చేసింది, మావిడ వచ్చింది, నెక్స్ట్ దీంట్లోంచే వస్తుంది అనుకున్నాడు, ప్రిపేర్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఈవిడ చెప్పిందో అంటున్నాడు, పిచ్చిదానా, ఆయన ఇచ్చినప్పుడు తిన్నాం, ఆయన ఇవ్వలేదు, అంత మాత్రం వదిలేస్తామా? తప్పు, అలా అనకు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. ఒకసారి ఈ పాట ఎలా పాడుంటారు? నేను పాడినట్టు పాడుంటారు అనుకున్నారా? మీకు చెప్పాను, యూదులు ఎలా చేస్తారా? యూదులు ఎలా చేస్తారు? మీకు వాళ్ళు కింద పడిపోయినా ఏడుస్తా కూడా, పిల్లలు అనుకో, యూదులు పిల్లలు అనుకో, వాళ్ళకి పిల్లల నుంచి నేర్పిస్తారు. ఒక పిల్లోడు వచ్చి ఈ పిల్లోడు చేతిలో ఉన్న బెలూను పగల కొట్టేశాడు అనుకో, ఇడేం చేయాలి? అన్నారు కదా, ఆడట్టే ఎడుతాడంటే, నాకు సహాయం చేయరు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నన్ను సంరక్షించుడు, యెహోవా నన్ను కాపాడును, నాకైనా సమకూర్చును. ఎక్కడుందరా నీ బెలూను పగిలిపోయిందాడు, బయటికెళ్ళిపోయాడు. అది నాకు తెలియదు, నాకు తెలిసింది మా మమ్మీ నేర్పించింది. యెహోవా నీకు ఆపదలో సహాయం చేయను, ఆయన చెయ్యి కురచ కాలేదు, ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడా అని ఎడతాడు. మనకు అర్థం కాదు అది. ఈడేంటి ఆపత్కాలంలో సహాయపడు బెలుడేది పోయింది. అది యోబు కూడా అలాగే ఏడ్చుంటాడు, బాధపడతా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవా ఆయన నామమునకు స్తోత్రం, స్తోత్రం అయ్యా, నేను లేవలేకపోతున్నానయ్యా, స్తుతి కలుగుగాక. అంటే ఆ లావుడికి ఎలా అనిపించుండదు అంటే, చీసాను రాసి నీ బుద్ధి మారదు, సారా నువ్వు సారా, సచ్చినోడా సాగు. కానీ ఇతనికి ఆ బాధలు కూడా, యెహోవా ఇచ్చెను, అబ్బా యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగుగాక. అబ్బా అంతా నా మేలుకే. ఎందుకనక అదే తెలుసానికి. యోబుకి ఏం తెలుసు అంటే, తన పరిస్థితి నుంచి ఎలా బయటపడతానో తెలీదు, కానీ దేవుడు ఏమై ఉన్నాడో అది తెలుసు. నా దేవుడు స్వస్థపరచు, యెహోవా రాఫా, నాకు అది తెలుసు. ఏది మరి నేను స్వస్థపరచు, ఇది నాకు తెలీదు, పరుస్తాడో పరచడో నాకు తెలియదు. నాకేం తెలుసు అంటే ఆయన రాఫా, అదే తెలుసు. నాకు ముగ్గురు కుర్రోళ్ళ దగ్గరికి వచ్చి రాజు నెబుకద్నెజరు అంటాడు, రేయ్ దండం పెట్టి బతికిపోండి. వాళ్ళంటారు, హలో దండం పెట్టం, అది నువ్వు తెలుసుకో, మేము దండం పెట్టకపోతే అగ్నిగుండం, మాడిపోతారు, మసైపోతారు, వస్తాడా మీ దేవుడు. దండం పెడితే మా దేవుడు మిమ్మల్ని బతికిస్తాడురా, దండం పెట్టి బతికిపోండి. ఆలోచిస్తున్నారు, నిజమేరా, అది చూస్తే అగ్ని భయంకరంగా ఉంది, ఈడేముంది ఒక దండమేగా, నమస్కారం అంటే అమ్మయ్య ఉద్యోగం ఉంటుంది, హాయిగా బతకొచ్చు. వీళ్ళు ముగ్గురికి అది తెలియదు. వీళ్ళకేం తెలుసు అంటే, ఒరే మనకి తెలియదు కదా, మనకేం తెలుసు, మన దేవుడైన యెహోవా ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన రక్షకుడు, యెహోవా నిస్సి,
యెహోవా సిద్కియన్. అలా తెలుసు అన్నాడు. రాజా, నువ్వు చెప్పేది నాకు తెలుసుని చెప్తున్నా చూడు. మా దేవుడు మమ్ములను రక్షించడానికి సమర్థుడు. ఆయన పేరేంటో తెలుసా? ఎల్ షడాయ్. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది మాకు తెలుసు. ఒకవేళ ఆయన మమ్ములను రక్షించకపోయినా కొత్తది మేము నేర్చుకోము. మేము నేర్చుకున్న దాని మీదే ఉంటాం. అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం అన్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తుకి లేదా సింహాసనం మీద కూర్చున్న దేవునికి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. భూమి మీద వీళ్ళు పెచ్చిరేగిపోతున్నారు. దేనికి భయపడకుండా పైన ఆయన సింహాసనం మీద కూర్చొని భలే డైలాగ్ వేశారా, మంచి డైలాగ్ రాసుకుంటానే మా నాయనే అన్నాడు ఉంటారా? అలా ఉన్నాడంటారా? అలా లేడు. ఆయన సింహాసనం మీద కూర్చోలేకపోతున్నాడు సింహాసనం మీద. ఒరే, రోషం గల దేవుణ్ణి నేను, మీరు నాకున్న రోషంగా ఉన్నారు, నేను కూర్చోలేకపోతున్నానని వీళ్ళకంటే ముందు ఆయన అగ్నిలోకి దూకొచ్చేసాడు. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, నా మంచికే తన చిత్తమునకు తల ఆరాధన పలు స్తుతించుట, ఆరాధన పలు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుకే. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. ఇలాంటి ఒక విశ్వాసం దేవుని టచ్ తాకుతుంట. మీరేం చూసుంటారో చెప్పనా? మాలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తా టచ్ అనగా ఈడు పడిపోకుండా చూసుంటారు మీరు. వాళ్ళు ఏం చూసారో తెలుసా? అంటే దేవుని ఆత్మీయంలో ఉంది, ఈయన టచ్ చేస్తుంటే సామాన్యులు పడిపోతున్నారు అని మనం చూసాం. వాళ్ళు ఏం చూసారో తెలుసా? మనమే ఎందుకు దేవుని తాకూడదు, మనమే ఆయన్ని తాకితే ఆయన పడిపోవాలనుకున్నారు. ఒరే, నువ్వు దేవుని పడేస్తావా? కొంప మురుగుద్దురా. పడేస్తా. ఎలా పడేస్తావురా? విశ్వాసంతో పడేస్తా. ఎలా రా? రాజా నెబుకద్నెజరు విను, మా దేవుడి ఏంటో మాకు తెలుసు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా వెళ్ళిపోతాం. నువ్వు చెప్పింది మాత్రం చెయ్యి. మాకు ఏం తెలుసు అదే దాన్ని బట్టి మేము ఆరాధిస్తాం. మా దేవుడి గురించి నాకేం తెలుసు అందుని బట్టే మేము ఆరాధిస్తాం. ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మాకు దేవుడే, అది చాలు, ఫిక్స్ అయిపోయాం మేము. ఎవరిని టచ్ చేసిందో తెలుసా? ఈ విశ్వాసం కుర్చీలో హాయిగా కూర్చున్న దేవుని టచ్ చేస్తే అక్కడ దూకి ఇక్కడికి వచ్చేసాడు. ఇదేంటి ముగ్గురిని పంపిస్తే నలుగురు కనబడుతున్నారు? ఉండలేకపోయాడు. చప్పట్లు కొట్టండి. ఆయన ఉండలేకపోయాడు. ఆయన అక్కడ కూర్చోలేకపోయాడు. నేను ఇక్కడ కూర్చోలేను, నేను వాళ్ళతో వెళ్ళిపోవాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళ మధ్య ఉండాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళతో నేను ఉండాలి. అగ్నిలోకి ప్రభువే రాగా ఇంకేది హాని చేస్తుంది? ఏదైనా హాని చేయునా. ఇది వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఈరోజు మనకు తెలియాల్సింది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకున్నా, ఉపవాసం ఉన్నా, దేవుళ్ళు ఎదుగుతున్నా, ఆత్మను పొందుకున్నా, నువ్వు శక్తి పొందుకున్న తర్వాత నీకేమొస్తుంది? శోధన వస్తుంది.
వీళ్ళందరికీ వచ్చిందా? ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇది ఒకసారిగా దండం పెట్టి సర్దుకుందామని వెళ్ళిపోయారా? జయించారా? జయించారు. జయించిన వెంటనే తర్వాత ఏం చూశారు? అగ్నిలో ఏసీ పెట్టుకున్నారండి. ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. ఎస్, జయించకుండా మనం జయ జీవితాన్ని జీవించలేం. శోధనను జయించకుండా జయ జీవితాన్ని జీవించలేం. యేసయ్య చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో, నేను జయించాను, మీరు కూడా జయించండి. జయించేవాడిని నాతో పాటు సింహాసనం నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. చెప్పండి కొట్టండి. మనం జయించడానికే శక్తి పొందుకునేది ప్రార్థనలో, జయించడానికే ఆత్మ పొందుకునేది. నేనైతే అదే అడుగుతున్నా, అయ్యా నాకు ఎంతకాలం తెలియలేదు, నేనేమో ప్రార్థన చేస్తా ఏదో వరాలు పొందుకోవాలని, ఫలాలు పొందుకోవాలని, ఏంటంటో ట్రై చేస్తున్నాను. నో, నేను ఫస్ట్ వాటిని జయించడానికి శక్తి పొందుకోవాలి. ఆ తర్వాత అన్నీ అవే వస్తాయి. ఎప్పుడైతే యేసు ప్రభువారు 1, 2, 3 ఇలా వాడు పలు రకాలుగా శోధించిన తర్వాత ఏం డిసైడ్ అయ్యాడు? ఇందులో మనం చదువుకున్నాం 13వ వచనంలో, అపవాది ప్రతి శోధనను ముగించి, ఇక నేను అలసిపోయాను, టైం కావాలి, కొంతకాలం వదిలేయడమే బెటర్, ఈయన జోలికి రాకూడదు, ఎందుకంటే ఈయన మాట్లాడితే దేవుని శక్తిని ముందు పెడుతున్నాడు. ఎవరు నీకు అవసరం ఉందరా, సర్దుకోరా, ఎవరు లేడు చూసుకోరా, తీసుకోరా అంటే దేవుడు శక్తిని ముందు పెడుతున్నాడు. ఆయన ముందు పెడితే ఈడు ఎక్కడ ఉంటాడు? వెనక్కి వెళ్ళిపోవాలి, అంతేనా? అదే కదా లెక్క. యోసేపు దగ్గరికి వచ్చి పోతిఫెర భార్య అంటది, ఎవ్వరు లేరురా, రారా అంటే, నా దేవుడు పరిశుద్ధుడు అన్నాడు. ఊరి నీ పరిశుద్ధుడు చల్లకుండా సంతోషంగా రారా అంటే, నా దేవుడు పరిశుద్ధుడు. లేఖనాలు గుర్తు చేసుకున్నాడు. ఏమొచ్చింది? శోధన. 1 వచ్చింది, శోధన. గుంట వచ్చింది, శోధన. జైలుకి వేశారు, శోధన. ఆ తర్వాత ఇకేం రావటానికి లేదు. అయ్యాక మేము వాడి వల్ల కాదు, వాడు బహా భయంకరుడాడు, ఆడు ప్రతిదానికి దేవుడు ముందు పెడతాడు, వాగ్దానాలు ముందు పెట్టుకుంటాడు. కింద పడి చొక్కా చిరిగిపోయినా నా దేవుడు మంచి షర్ట్ ఇచ్చాడు అన్నాడు. చిరిగిపోయిందిరా ఆయన, నాకు తెలియదు, చిరిగిపోయింది నాకు తెలియదు, నాకు ఆయన షర్ట్ ఇచ్చాడు, అదే తెలుసు. ఎస్, నీకు తెలిసిన దాన్ని బట్టి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేస్తాడు. చెప్పట్లు కొట్టు. నీకు తెలిసిన దాన్ని బట్టి నీకు విస్తారంగా ఆకాశపు వాక్యాలు నింపుతాడు ఆయన. నీకు తెలిసిన దాన్ని బట్టి గొప్పలుగా దేవుడు దీవులు నీ మీదకి వచ్చేస్తాయి. తెలిసేంత వరకు రాదు, పోరాడేంత వరకు రాదు, గెలిచేంత వరకు రాదు. అది ఈరోజు మనం చేయవలసింది. నేను ఎన్నిసార్లు చదివాను, అది ఎన్నిసార్లు మీరు విన్నారో చూడకండి. ఇక్కడ మనం అందరం చెబుతాం. ఈరోజు విన్నది నాకు అది కొత్త. ఈరోజు నాకు చెప్పింది అంటే, నేను అలసిపోతున్నానని దేవుడు నాకు చెప్పాడు. ఒరే, నువ్వు చాలా అలసిపోయి బాధపడుతున్నావురా, ఆడు శోధిస్తున్నాడు, నువ్వు ఓడిపోతున్నావురా, పక్కనే రా, ఈ గీత దాటాక ఆ గీత దాటితే ఉందరా, అది దాటరా అన్నాడు. నేను ఇక్కడికి వెళ్ళి పడిపోతున్నా. తెలియక ఇదేంటి నేను ప్రార్థన చేసుకుంటే ఎలాగేంటి, ఇదేది ప్రార్థన చేసుకుంటే ఇదేంటి ప్రార్థన చేసుకుంటే చిరాకు వచ్చేస్తా. వస్తాడు, జాగ్రత్త. యోబుకు తెలిసిపోయింది, హననీయ అజరియా మిషాల్ షడ్రకు మిషగా అబేద్నెగోకు తెలిసిపోయింది, దానియేలుకు తెలిసిపోయింది, ఎంతోమంది భక్తులకు తెలిసిపోయింది. మనకు కూడా తెలిసిపోతుంది. తెలిసిన దాన్ని బట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? శ్రమలో ఉన్న ఆయన ఆరాధిస్తాం, కింద పడిపోయిన ఆయన్ని ఆరాధిస్తాం, రోగంతో ఉన్న ఆరాధిస్తాం. ఆయన ఆరాధించడానికి ఏ వంకలేమి చెప్పలేము. ఆయన ఆరాధించడానికి మనం వంకలేమి చెప్పలేము. స్థితి పరిస్థితి ఎలా ఉన్నా మనం ఆయన ఆరాధిస్తాం. ఎందుకు బాగోలేదుగా, ఎందుకు ఇప్పుడంటే, నాకు ఆయన తెలిసిన దాన్ని బట్టి నేను ఎలా ఆయన ఆరాధించాలి. నాకు కుదిరిన దాన్ని బట్టి కాదు, నాకేంటో తెలిసిన దాన్ని బట్టి నేను ఆయన ఆరాధించాలి. ఇక నిన్ను పడేయడం ఎవడి వల్ల కాదు. ఆ స్థాయికి దేవుడు మనందరినీ లేపునుగాక, మనల్ని దీవించునుగాక, బలపరచునుగాక, యుద్ధం నేర్పించునుగాక, జ్ఞానం ఇచ్చునుగాక, శోధన కొరకు ఎదురు చూచుదుముగాక, ఓడించుటకు శక్తి పొందుదుముగాక, దేవుని యొక్క దీవెనలు స్వతంత్రించుకుందుముగాక, దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుందుముగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక.